రాజేశ్వరి ఎలా ఉందంటే ఏం చెప్పను. తన పరువు పోయింది. అండగా ఉండాల్సిన అన్నయ్య లేడు. ఆలోచించండి, ఇక తను ఎలా ఉంటుందో. మాకిదేమీ అర్థం కావడం లేదు పెదరాణి అమ్మ. మా కారణంగా ఇంతటి అనర్థం ఎలా జరుగుంటుంది? మా కళ్ళు మమ్మల్ని ఎంతలా ఎలా మోసం చేసుంటాయి? మేము సర్దార్నే గురి చూసి కాల్చినట్టు మాకు బాగా గుర్తుంది. మరి అవినాష్ మధ్యలో ఎలా వచ్చుంటాడు? అయినా అవినాష్ అడవిలో ఏం చేస్తున్నాడు అసలు? ఎలా జరిగింది అని ఆలోచించకండి, ఏం చెయ్యాలో అది ఆలోచించండి. జరిగిన దాన్ని ఎలా సవరించాలి? రాజేశ్వరికి ఏమని నచ్చ చెప్పాలి? విధి తనకి చాలా అన్యాయం చేసింది. ఈ లోకంలో తన వాళ్ళంటూ ఎవరూ మిగల్లేదు. ఏళ్ళనాటి శనిలా పీడించిన వాళ్ళందరినీ అవినాష్ ముందే చంపేశాడు సింహాసనం కోసం. కానీ ఇప్పుడు ఆ అవినాష్ కూడా లేడు. నిజంగా ఇప్పుడిక రాజేశ్వరికి, వాళ్ళ రాజ్యానికి రక్షకులు ఎవరూ లేరు. ఎవరూ లేరు. మా చేతుల మీదుగా ఒక మహాపాపం జరిగింది. లేదు రాణాగారు, మీరలా మనస్సు చిన్నబుచ్చుకోకండి. చూడండి, ఈ పాపం అనే అగ్నిని ప్రాయశ్చిత్తం అనే చందనమే చల్లార్చగలదు. మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రాజేశ్వరిది, వారి రాజ్యానిది బాధ్యత మీరు తీసుకోవడమే మీకు ప్రాయశ్చిత్తం అవుతుంది. అవినాష్ అంతిమ సంస్కారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయో లేదో మేం వెళ్ళి చూడాలి. పాపం, అతనికి జీవితము అన్యాయం చేసింది, అలాగే మృత్యువు చేసింది. మాకు తెలుసు రాణాగారు, ఈ సంఘటన మీ మనస్సుని ఎంతో తీవ్రంగా గాయపరిచి ఉంటుంది. కానీ మీరెన్నాళ్ళు ఈ సంఘటనని మీ తప్పుగా భావిస్తూ మీలో మీరే కుమిలిపోతారు చెప్పండి? మీతో పాటు రాణి గాయత్రీదేవిని కూడా శిక్షిస్తూ ఉంటారా? అసలు మీరు చేసింది నేరమే కాదు. రాజమాత, మీరిప్పటికీ రాణి గాయత్రిని వెనకేసుకొస్తున్నారా? దీనంతటికి మూల కారణం వారే కదా. మీరు మీ రాణి గారిని నమ్మి తీరాలి రాణాగారు. వారు చేసింది తప్పు కాదు. లేదు రాజమాత, గాయత్రి రాజద్రోహానికి కారణం ఏమైనా సరే అంత మాత్రాన అవినాష్ మరణించాడన్న నిజం ఎన్నటికీ మారిపోదు కదా. మా చేతుల్లో ఒక అమాయకుడు అన్యాయంగా తన ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఆ రాజేశ్వరి, ఆ అమ్మాయి పట్ల మన మహల్లోనే దారుణం జరిగింది. వారికున్న ఏకైక ఆసరాన్ని కూడా లేకుండా చేశాం. లేదు రాజమాత, మీరింకా గాయత్రిని సమర్థించడం తగదు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.